వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాతా మధు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. మీరు చెప్తే ఏ కాంట్రాక్ట్ చేయరు ఏదరి మరి ఇంకా మీకు పదవి వచ్చినా మీ అధికారం వచ్చినా ఇట్లా ఉంటాయా? నిమిషాలు అందుకే అందరికీ నమస్కారాలు. నిన్న ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పువ్వాడ అజయ్ కుమార్, తాతా మధు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి, దాంట్లో ఉన్న నాయకుల గురించి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే 5వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి ముందు 1వ డివిజన్ 15వ డివిజన్లో ఒక వ్యక్తిని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ పార్టీకి కూడా క్యాండిడేట్ దొరక్క కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుపోయి కండవా కప్పి సిపిఐ కండవా కప్పి అక్కడ పార్టీలో క్యాండిడేట్లు పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఇంకోటి ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ 5వ వార్డులో స్వరూపరాణి మీద పోటీ చేయడానికి మనిషి లేక మేము వాళ్ళని మైండ్ గేమ్ ఆడటానికే మేము ఒక సిపిఐ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టాం, మీ సిపిఐ కరెక్ట్ కాదని చెప్పడానికి. రెండోది ఏంటంటే, అక్కడికి వచ్చేసి సోమవారంలో 11వ డివిజన్లో నేను పోటీ చేద్దాం అనుకొని విరమించుకుంటే అక్కడ ఓడిపోతాననే ఓటమి భయంతో నేను అక్కడి నుంచి బయటకు వచ్చా అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి నేను ముఖ్యంగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అక్కడ అసలు కాంగ్రెస్ బలహీనంగా ఉందనేటటువంటి వార్తలు 11వ డివిజన్ కొద్ది కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందన్న దగ్గరే నేను ఎన్నుకొని అక్కడి నుంచే నేను గెలవాలని చెప్పి నేను వెళ్ళాను. తర్వాత భయపూర్లో పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, ఈ రోజు వరకు ఉన్నాం. ఓటమి భయంతో పార్టీలు మారేది మీరు, ఓటమి భయంతో డబ్బులు పెట్టి కొందాం అనుకునేది మీరు, అలాగే ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా వాడుకున్నది మీరు తప్ప కాంగ్రెస్ కాదని గుర్తుపెట్టుకోండి. ఐపీ పెట్టిన వాళ్ళకి అంటే ఇక్కడ దళిత బంధువు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. మీరు చెప్పిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు పరచడంలో పూర్తిగా విఫలమైనటువంటి మీరు అక్కడ నిలబడ్డ కాడ ఇది బంగారు తెలంగాణతో పాటు సుందరీకరణ చేస్తున్నాం, ఖమ్మాన్ని మార్చి కట్టామని చెబితే చిత్తుగా ఓడగొట్టారు అజయ్ కుమార్. ఏ ఒక్కడు కూడా 50,000 తక్కువ మెజారిటీతో ఓడిపోలేదు. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి, మా భయం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా మీకు సిగ్గుపడాల్సిన వాళ్ళు మీరు ఆ విధంగా మాట్లాడటానికి. ఎందుకంటే భయం ఉంటే మీలాగనే మేము పార్టీలు మారేవాళ్ళమే, మేము మీలాగనే డబ్బులు అక్రమ సంపాదనలతో ఖర్చు పెట్టేవాళ్ళమే. కానీ మేము ఎప్పుడు కూడా ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా మేము నమ్ముకున్న పార్టీ సిద్ధాంతాలకు పనిచేసే వాళ్ళం తప్ప అధికారం కోసం కాదని భయపడే రక్తం దుర్గాప్రసాద్ ఒంట్లో లేదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. విఘ్నులైన వైరా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా గత 10 ఏళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాలను మీరే పోల్చుకోండి. వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలి, ఇక్కడ వాళ్ళు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో చెప్పాలి, వాళ్ళు ఇక్కడ ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారో. ఆయన అంటా ఉన్నాడు, ఫండ్స్ కనుక మీరు ఇవ్వకపోతే మేము రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మేము స్పెషల్ ఫండ్ తీసుకొస్తామని. మరి స్పెషల్ ఫండ్ ఈ 10 ఏళ్ల నుంచి నువ్వు ఎందుకు తేలేకపోయినావు, నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఈ రోజు మేము మొన్న కూడా 15 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు చేశాం. అలాగే 2 కాలువల్లో కూడా మేము 15 ఏళ్ల క్రితం బట్టి